హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఆదివారం నాన్ వెజ్ స్పెషల్‌లో ములక్కాడ రొయ్యలు చూసాం కదా! ఇప్పుడు మరో సీజనల్ వండర్ ఉల్లికాడల రొయ్యల ఇగురిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఉల్లికాడలు ఏ కూరలో వేసినా ఆ రుచే వేరండి. అలాంటిది సముద్రపు రొయ్యలతో జత కలిస్తే ఆ రుచి అద్భుతమని చెప్పాలి. చలికాలం మనకిచ్చే ఆరోగ్యకరమైన కానుకలలో ఉల్లికాడలొకటి. వీటి ప్రత్యేకమైన సువాసన, పచ్చి రొయ్యలు తీయదనంతో కలిస్తే ఆ కాంబినేషన్ నిజంగా ఒక మ్యాజిక్ అని చెప్పాలి. నోరూరించే ఉల్లికాడ రొయ్యలిగురిని ఎంతో సింపుల్‌గా, అంతే రుచిగా ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 ఉల్లికాడ కట్టలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగానే ఆయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. ఈ రొయ్యల్ని ముందే ఆయించి పెట్టుకోవడం వల్ల అందులో నుండి పచ్చివాసన రాకుండా కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లికాడలు, రొయ్యలు బాగా కలిసేలా మిక్స్ చేసి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు మరియు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సేపు మూత పెట్టుకొని మరో కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే సిద్ధం చేసుకున్న టొమాటో ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటాలోని పచ్చివాసన అంతా పోయేదాకా కొంచెం సేపు వేగనివ్వాలి. అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా బాగా వేగింది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగేలాగా కొద్దిగా వాటర్ పోసుకొని అంతా బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. ఇలా కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. చూసారు కదూ, కూర చిక్కబడింది. మనకి కావాల్సిన టెక్స్చర్ వచ్చాక చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో కమ్మని ఉల్లిగడ్డ రొయ్యల కూర రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో కలర్ఫుల్‌గా గుమగుమలాడే ఉల్లికాడ రొయ్యల కూర సిద్ధమైపోయింది. ఇది వేడి వేడి అన్నంలో ఈ ఇగురు కలుపుకొని తింటుంటే ఉల్లికాడల క్రంచీనెస్, రొయ్యల రుచిని మరింత పెంచుతుంది. ఈ సీజన్ వెళ్ళేలోపు ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా రుచి చూస్తారు కదూ! ఈ సీజనల్ స్పెషల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ రెసిపీస్ కోసం వెంటనే మన మై మామ్స్ మ్యాజిక్ పాట్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.